క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని RG2 జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య అన్నారు. ఈ మేరకు వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ RG2 ఏరియా ఆధ్వర్యంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఈ వేసవి సెలవులలో ఏదైనా క్రీడలలో నైపుణ్యత సాధించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. సింగరేణి ఉద్యోగుల మరియు పరిసర ప్రాంతంలో నివసించే పిల్లలకు వాలీబాల్, ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్లో 25 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ ఎంత ఆడినా కూడా అలసిపోవడం అనేది ఉండదు. ఎనర్జీ ఆడినంతసేపు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, డిక్రీజ్ అయ్యేది ఉండదు. కాబట్టి పిల్లలు అందుకనే అంత ఉత్సాహంతో ముందరికి వస్తారు. వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుందంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అదే ఇప్పుడు 45, 50, 60 ఇయర్స్ వాడు ఆడితే ఇలా జారిపడ్డాడంటే వానికి ఎక్కడో చోట ఎముక ఎరిగిపోతుంది. కానీ పిల్లలకు అట్లా ఉండదు. ఈవెన్ క్రాక్ వచ్చినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా మళ్ళీ కోలుకొని ఆడగలుగుతారు. అందుకనే స్పోర్ట్స్ అనేది సెట్ అయిన పీరియడ్ వరకే మనం ఆలోచిస్తాం. ఆ తర్వాత చేయాలన్నా కూడా రకరకాల బాడీ రుగ్మతలతో వాళ్ళు సరిగా నేర్చుకోలేరు, పెర్ఫామ్ కూడా చేయలేరు. కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి చూడండి. ఫుట్బాల్ మన ఎదురుగా పెట్టారు. ఫుట్బాల్ ఏంటి, 45 మినిట్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 45 మినిట్స్. 45 మినిట్స్ నిలబడి కొట్టడం కాదు, కంప్లీట్గా రన్నింగ్ చేస్తారు. వీళ్ళతో పాటు రన్నింగ్ చేసే వాళ్ళు ఎవరు, కోచ్ కూడా రన్నింగ్ చేస్తారు. అంత ఫిట్నెస్ ఉంటే తప్ప దాంట్లో పాల్గొనలేదు. అట్లాగే మిగతా స్పోర్ట్స్ కూడా ఇంకా ఎంతో అంతో కొద్దిగా నయమైన స్పోర్ట్స్ ఏంటంటే, అందరూ మనం ఎక్కువ వాడే స్పోర్ట్స్ ఇండియాలో క్రికెట్. ఆ క్రికెట్లో కొద్దిగా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వేరేజ్ ఫుట్బాల్ అయితే ఆ రెస్టే ఉండదు. రెస్ట్ ఉండకపోయినా వాళ్ళు ఎనర్జీతోనే ఉంటారు. ఫుట్బాల్ కావచ్చు, అట్లాగనే హాకీ కావచ్చు. కార్యక్రమంలో AITC బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్, DGM పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్, DGM IE మురళీకృష్ణ, స్పోర్ట్స్ అండ్ సెక్రటరీ DYPM వేణుగోపాల్, సూపర్వైజర్ నరేందర్ రెడ్డి తదితరులతో పాటు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.